హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎస్ఐపిబి ఆమోదించిన నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం సూచన. ఈ నెల 13న ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, లోకేష్. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై 14న రైడెన్తో ఒప్పందం. 84,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో 7 నిందితులు. తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేసిన ఎక్సైజ్ అధికారులు. హైదరాబాద్ బంజారాహిల్స్లో అత్యంత విలువైన ఆక్రమణను తొలగించిన హైడ్రా. 750 కోట్ల రూపాయల భూమికి విముక్తి కల్పించిన అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీ విస్తృత చర్చలు. 2-3 రోజుల్లో ప్రకటిస్తామని రామచంద్రరావు వెల్లడి. విజయంపై విశ్వాసం. శబరిమలలో బంగారం అవకతవకలపై సమగ్ర దర్యాప్తునకు కేరళ హైకోర్టు ఆదేశాలు. 6 వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్కు ఆదేశాలు. వెనజువేలా ఎంపీ మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం. సైనికీకరణకు వ్యతిరేకంగా పోరాడినందుకు ప్రకటించిన అకాడమీ. సిఆర్డీఏ సమావేశం నిర్ణయాలతో పాటు ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న పలు నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 30 అజెండా అంశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు సహా జలవనరుల ప్రాజెక్టుల మరమ్మతులకు నిధుల కేటాయింపు వంటి అంశాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం హడ్కో ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు 5,000 కోట్లు గ్యారంటీ డీడ్ లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీకి ఆమోదం తెలిపింది. ఓర్వకల్లు, కొప్పర్తి ఇతర పరిశ్రమల క్లస్టర్ల అభివృద్ధి కోసం ఈ నిధులు వినియోగించాలని నిర్ణయించింది. జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్ ప్రతిపాదించిన ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్కును ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ 4.0 2024-29 కింద స్థాపించేందుకు ఎస్ఐపిబి సిఫారసులను ఆమోదించింది. ఫెయిర్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మల్లవల్లి ఫుడ్ పార్క్లోని కోర్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్వహణకు ఎస్ఐపిబి సిఫారసులు, భూ కేటాయింపు, విద్యుత్, నీరు, రహదారి వసతులు వంటి సౌకర్యాల కల్పనకు అనుమతి ఇచ్చింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఎంఎన్ఆర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్కు జరిమానా మాఫీ చేసి సేల్ డీడ్ అమలు చేసేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రాజెక్టుల గ్రౌండింగ్ వేగవంతం చేసేందుకు ఎస్ఐపిబి సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థల అదనపు అభ్యర్థనకు ఆమోదం తెలిపారు. లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖలో మెగా షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించిన లీజ్ అద్దెలు, సెక్యూరిటీ డిపాజిట్, టెన్యూర్ తుది నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జేకే మైనీ ప్రెనిషియస్ టెక్నాలజీ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించారు. భూ కేటాయింపు, ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను కేబినెట్ మంజూరు చేసింది. సన్వీరా ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీ సిమెంట్ లిమిటెడ్ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపిబి సిఫారసులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవసరమైన సౌకర్యాల కల్పనతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో పునరుత్పాదక సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చ జరిగింది. పలు కార్మిక చట్టాల సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల ప్రాజెక్టుల మరమ్మతులకు నిధుల మంజూరుపైన చర్చ జరిగింది. గ్రామ పంచాయతీల్లో పరిపాలన సౌలభ్యానికి, ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కేబినెట్ సమావేశంలో అజెండా అంశాల తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు.
విశాఖ ముంబై తరహాలో అభివృద్ధి చెందుతోందని సీఎం స్పష్టం చేశారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్గా విశాఖ అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు. కేబినెట్లో ఏ సంస్థకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి గ్రౌండ్ అయ్యేలా సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగానూ వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు సూచించారు. 2028 నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. వచ్చే 15 ఏళ్లలో విశాఖ మహానగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడంతో పాటు రైల్వే జోన్ సాధన వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకోవాలని సూచించారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావటాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకోనుంది. విశాఖలో 84,000 కోట్ల రూపాయలతో రైడెన్ అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ నెల 13న ఢిల్లీకి వెళ్లనున్నారు. 13న ఉదయం అమరావతిలో సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం లోకేష్తో కలిసి సీఎం ఢిల్లీకి వెళతారు. 14న జరిగే కార్యక్రమంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, చంద్రబాబు, లోకేష్ సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ ప్రతినిధులతో కీలక ఒప్పందం జరగనుంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం. ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రిషికొండ ప్యాలెస్ నిర్వహణ కోసం భారీ మొత్తంలో ఖర్చులు భరించాల్సి వస్తున్నందున ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై ఇవాళ సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ రిషికొండ ప్యాలెస్ కోసం విద్యుత్ సహా ఇతర ఖర్చులు నెలకు 25 లక్షలు భరించాల్సి వస్తోందని గుర్తించింది. గతంలో 7 కోట్ల ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితులను ఎలా అధిగమించాలనే అంశంపై మంత్రులు చర్చించారు. హోటల్ నిర్వహణ, మానసిక వికలాంగుల చికిత్సాలయం ఏర్పాటు వంటి ప్రతిపాదనలపై సబ్ కమిటీ చర్చించింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించిన సబ్ కమిటీ ఈ మేరకు ప్రకటన ఇవ్వాలని తీర్మానించింది. త్వరలో కేబినెట్ సబ్ కమిటీ రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని దుష్ప్రచారం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇటీవల ప్రభుత్వ భూమిని వేలం వేస్తే ఎకరా 177 కోట్ల ధర పలకడం హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. నారెడ్కో ఆధ్వర్యంలో హైటెక్స్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లితో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. తెలంగాణ వనరులు, అవకాశాలపై ప్రచారం బాధ్యత నారెడ్కోపై ఉందని విక్రమార్క వెల్లడించారు. అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ముఖచిత్రం మార్చబోతున్నామని వివరించారు. హైడ్రాతో కొంత భయం ఏర్పడినా ఫలితాలు కనిపిస్తున్నాయని భట్టి స్పష్టం చేశారు. We are welcoming and extend wholehearted invitation to take part in the development of the Telangana tourism. You have a wonderful sites like particularly deep inside in the forest. ఎకోటూరిజం కానీ, లేకపోతే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కానీ, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ అన్ని ఉన్నాయి. దీన్ని అద్భుతంగా ఇక్కడ రావడానికి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. కాబట్టి దీన్ని మీ అందరూ నారెడ్కో సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీ ఆర్గనైజేషన్ లో కూడా దీన్ని విరివిగా ప్రాచుర్యంలో తీసుకుని వెళ్లి ఈ రాష్ట్ర టూరిజం కోసం కూడా ఇదోధికంగా మీరంతా సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ, హైదరాబాద్ బంజారాహిల్స్లో అత్యంత విలువైన భూ ఆక్రమణను హైడ్రా తొలగించింది. దాదాపు 750 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిలో ఆక్రమణలు తొలగించి కంచె ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో 5 ఎకరాల్లో 1 ఎకరా 20 గుంటల భూమిని ప్రభుత్వం జలమండలికి కేటాయించింది. ఈ 1.5 ఎకరం సహా 5 ఎకరాల భూమిని తనదేనంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. అక్కడ కేసు నడుస్తుండగానే 5 ఎకరాలు ఆధీనంలోకి తీసుకుని షెడ్లు వేసి పహారా పెట్టాడు. ఈ అంశంపై జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదు అందుకున్న హైడ్రా ఆ భూమికి సంబంధించి అన్ని వివరాలు సేకరించింది. అక్కడ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న పార్థసారథి 403/52 అనే నకిలీ సర్వే నెంబర్ వేసి కాజేసే ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఆయనపై రెవెన్యూ, జలమండలి అధికారులు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 403 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని తప్పుడు సర్వే నంబర్ వేసి పార్థసారథి ఆక్రమించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్తో పార్థసారథి ప్రభుత్వ భూమిని క్లెయిమ్ చేస్తున్నట్లు తేల్చారు. షేక్పేట రెవెన్యూ సిబ్బంది లేఖతో పటిష్ట బందోబస్తు మధ్య హైడ్రా ఆక్రమణల తొలగింపు చేపట్టింది.
పార్థసారథి వేసిన ఫెన్సింగ్ షెడ్లను తొలగించింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమి అనే బోర్డులు ఏర్పాటు చేసింది. అటు నగర శివారులో కూడా ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం, మహాదేవపురంలో పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నట్లు అందిన ఫిర్యాదుపై హైడ్రా చర్యలు చేపట్టింది. 3.5 ఎకరాల పార్కు స్థలంలోని ఆక్రమణలను తొలగించింది. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ విలేజీలో ఏజీ కార్యాలయ ఉద్యోగులు 2005లో 13 ఎకరాల్లో లేఅవుట్ వేయగా అందులో పార్కులు, రహదారులు కలిపి 3 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు అందింది. విచారణ జరిపిన హైడ్రా అక్కడి 3 ఎకరాల స్థలం నుంచి ఆక్రమణలను తొలగించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట మండలం తట్టిఅన్నారం గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో ఓ వ్యక్తి 680 గజాల పార్కు స్థలాన్ని ఆక్రమించగా ఆ స్థలంలోని నిర్మాణాలను హైడ్రా తొలగించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయన్న ఆయన కమలం పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జిల్లాల నేతలతో రామచంద్రరావు సమావేశమయ్యారు. ఉప ఎన్నిక ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు కోసం మజ్లిస్తో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వస్తున్నాయని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలు కూడా హైదరాబాద్ నగరాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా వెనకబడి ఉన్నది. ఈరోజు ఓట్ల రాజకీయాల కోసం ఈరోజు మజ్లిస్ తో కలిసి వాళ్ళ కాళ్ళ దండాలు పెట్టి ఓట్ల కోసం ఈరోజు 2 పార్టీలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా వీళ్ళు ఓట్లు అడిగేటువంటి నైతిక అధికారం లేదు. జూబ్లీ హిల్స్ ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను, బీజేపీని ఆశీర్వదించండి, బీజేపీని గెలిపించండి, రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు చూడండి అని చెప్పేసి కూడా నేను వారిని కోరుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ బుజ్జగించారు. హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని అంజన్ నివాసానికి వెళ్లి నచ్చజెప్పారు. వ్యక్తుల కన్నా తనకు పార్టీయే ముఖ్యమని ఈ సందర్భంగా అంజన్ యాదవ్ వారికి తెలిపారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కలేదన్న బాధ ఉన్నా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియర్ కాటిల కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా, మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. बिहार इलेक्शन है, वहाँ कुछ भी डैमेज, केवल राहुल गांधी प्रधानमंत्री बनना बोल के हमारा आखिरी ख्वाहिश है. ऊपर वाला विश्वास से मेरे जिंदा रखाऊंगा, विश्वास से पार्टी का लाइन पे रहूंगा. వెనెజులాలో సైనికీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వెనెజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరపున పోరాటం చేసినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. వెనెజులా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు శాంతియుత పోరాటం చేశారని ప్రశంసించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గతేడాది కాలంగా మరియా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. మరియా ప్రస్తుతం వెనెజులా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2011 నుంచి 2014 వరకు వెనెజులా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారు. 2002లో రాజకీయ అరంగేట్రం చేసిన మరియా 2012లో వెనెజులా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఏడాది మొత్తం 338 మంది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గు చూపారు. ఫిలిప్పీన్స్ను మరోసారి పెను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రత నమోదైన భూకంపం వచ్చిన వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేశారు. దావో ఓరియంటల్ ప్రావిన్స్లోని మనాయ పట్టణానికి ఆగ్నేయంగా 62 కిలోమీటర్ల దూరంలోని సముద్ర గర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భూకంపం 10 కిలోమీటర్ల లోతు నుంచి సంభవించినట్లు తెలిపింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాల్లో అలలు ప్రమాదకరంగా ఎగిసిపడే ప్రమాదం ఉందని హొనోలులులోని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం సమీపంలోని తీర ప్రాంతాల్లో అలలు సాధారణ కంటే 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగిసిపడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇండోనేషియా, పలావ్లో కూడా అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్స్లో సెప్టెంబర్ 30న 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 74 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ విపత్తు నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ ఇప్పుడు భూకంపం సంభవించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విపత్తులు సంభవించే దేశాల్లో ఒకటైన ఫిలిప్పీన్స్లో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తూనే ఉంటాయి. 2 ఏళ్లు సాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగించే ఒప్పందానికి అంగీకరించిన ఇజ్రాయెల్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసిన మోదీ బందీల విడుదల ఒప్పందంపై అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ ఫోన్ చేసిన సమయంలో హమాస్తో శాంతి ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరుగుతుండగా ఆ భేటీని ఆపిన నెతన్యాహు మోదీతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్వయంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. శాంతి స్థాపనకు నిరంతరం మద్దతు తెలిపిన భారత్కు ప్రధాని నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో 7గురిని నిందితులుగా చేరుస్తూ ఎక్సైజ్ అధికారులు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు. వీరిలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డిని A17 కింద చేర్చారు. అతని బావుమరిది గిరిధర్ రెడ్డిని A18గా చేరుస్తూ మెమో దాఖలు చేశారు. వీరితో పాటు కల్తీ మద్యం తయారీలో సామాగ్రి, స్పిరిట్, లేబుళ్లు సరఫరా చేసిన బాలాజీ, అన్బురాసు, రవి, అష్రఫ్, సుదర్శన్పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 14 మంది నిందితులు ఉండగా కొత్తగా చేర్చిన 7గురితో ఆ సంఖ్య 21కి చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితులు జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి కోసం ఎక్సైజ్ అధికారులు బెంగళూరులో నిఘా పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మానసిక వ్యాధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ ఐఎంఏ హాల్లో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. సమాజంలోని 10 ప్రధాన వ్యాధుల్లో మానసిక వ్యాధిని కూడా చేర్చినట్లు సత్యకుమార్ చెప్పారు. సమాజానికి సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. మానసిక వ్యాధుల అడ్వైజరీ బోర్డుకు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డిని చైర్మన్గా నియమిస్తామని సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉంటున్న సైకియాట్రిస్ట్ సంఖ్య డాక్టర్ గారి లెక్క ప్రకారం 250. మన రిక్వైర్మెంట్ ఇవాళ 27,000 మంది అదనంగా సైకియాట్రిస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లోనే కావాల్సింది. అంత పెద్ద ఎత్తున అవసరం ఉంది. ఎందుకంటే రకరకాల రిపోర్ట్స్ చూస్తే మీరు 2021లో 8,067 సూసైడ్స్ ఆంధ్రప్రదేశ్ లో జరిగితే కేవలం మెంటల్ డిజార్డర్స్ తో ఈ ప్రెజర్ లో ఉండి చనిపోయిన వాళ్ళే 6.4% ఉన్నారు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి విద్యార్థులు ఎక్కువ, దాంట్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకు కారణం? వాళ్ళని క్రియేటివిటీ పెంచడానికి, సృజనాత్మక పెంచడానికి అవకాశం కల్పించకుండా ఒత్తిడి చేయడం వల్ల ఇదే చేయాలి, నువ్వు ఇదే చేయాలని ఒత్తిడి చేయడం, ఆ ఒత్తిడిలో వాళ్ళు వేరే దారి లేక ఆత్మహత్యలను ఎంచుకుంటున్నారు. అది ఒక చివరి మార్గంగా ఎంచుకుంటున్నారు. అది తప్పు. పిల్లల్లో మార్పు రావాలా, పెద్దల్లో మార్పు రావాలా? గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్లో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, విరోచనాలు కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వసతి గృహంలో మరికొందరు విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు. వైద్య సేవలను జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే గుంటూరు జీజీహెచ్కు తరలిస్తామని అధికారులు తెలిపారు. హాస్టల్ను సందర్శించిన కలెక్టర్ తమీం అన్సారియా, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డివి మోసపూరిత మాటలు తప్ప ఇంకేమీ కాదని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ ఆక్షేపించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఒక్కరోజైనా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడారా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పెంపు కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ మంత్రులు బీఆర్ఎస్ను నిందించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తమ అవసరాల కోసం ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసిన కాంగ్రెస్, బీజేపీలు బీసీల విషయంలో ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని వినోద్ కుమార్ సూచించారు. మంత్రులు నిన్న సాయంకాలం తీర్పు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీని మీరు నిందించే ప్రయత్నం చేసినారు. మీకంటే మొదలు ప్రయత్నం చేసాం మేము. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి మొదటి దశలో ఎస్సీ ఎస్టీతో ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు. తీర్పులు ఇస్తే ఆ తీర్పుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడానికి మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు
లోకల్ బాడీస్ లోపల పర్సంటేజ్ పెంచితే కోర్టు తీర్పులను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ 9లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ జరిగింది. కళాశాలలో ₹1 కోటి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. దొంగతనాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు కళాశాల పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కళాశాలలో చోరీకి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట మండలం ఔటర్ సర్వీసు రోడ్డు పక్కన భారీ మొసలి కలకలం సృష్టించింది. తారామతిపేట గ్రామం నుంచి మూసికి వెళ్లే కాలువ పక్కన అర్ధరాత్రి స్థానికులు మొసలిని చూశారు. తర్వాత మొసలి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని బంధించి తీసుకెళ్లారు. యువతకు హెచ్ఐవి ఎయిడ్స్ డ్రగ్స్పై అవగాహనను పెంచేందుకు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో రెడ్ రన్ పేరుతో మారథాన్ రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీలో ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠారెడ్డి పాల్గొన్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యక్రమాన్ని నిర్వహించామని నీలకంఠారెడ్డి తెలిపారు. ఆధునిక ప్రపంచంలో డ్రగ్స్, ఎయిడ్స్ వంటి అనేక ఇన్ఫెక్షన్లకు యువత గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం సంస్థ తరపున పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని నీలకంఠారెడ్డి తెలిపారు. శబరిమల దేవస్థానంలో బంగారం అవకతవకల వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ వి రాజా, విజయ రాఘవన్, జస్టిస్ కెవి జయకుమార్తో కూడిన ధర్మాసనం సిట్ దర్యాప్తు ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానం సైడ్ ఫ్రేములకు సంబంధించిన బంగారం లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు పేర్కొంది. విజిలెన్స్ నివేదికలోనూ ఈ విషయం వెల్లడైనట్లు కేరళ హైకోర్టు తెలిపింది. బంగారం సైడ్ ఫ్రేముల వ్యవహారంతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అన్ని అంశాలపై విచారణ జరపాలని సిట్ను ఆదేశించింది. విజిలెన్స్ నివేదికను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ముందు ఉంచాలని సూచించింది. 6 వారాల్లో నివేదిక సమర్పించాలని సిట్ను ఆదేశించిన కేరళ హైకోర్టు 2 వారాలకోసారి దర్యాప్తు పురోగతిని తెలియజేయాలని సూచించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆ వివరాలు ప్రజలకు గానీ, మీడియాకు గానీ వెల్లడించకూడదని ధర్మాసనం ఆదేశించింది. కేరళలో నిర్మించిన అత్యంత విశాలమైన సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. కాసర్గోడ్ జిల్లాలో తలాపాడి చెంగాల జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. కరం తక్కడ నుల్లిపడి మధ్య నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీకగా చెబుతున్నారు. ఈ వంతెన నిర్మాణానికి 4 ఏళ్లు పట్టింది. అన్ని సమస్యలను అధిగమించి పూర్తి చేసిన ఫ్లైఓవర్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్లో పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజనీర్ సంపద చూసి అధికారులే షాక్ అయ్యారు. లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లలో సోదాలు చేయగా కోట్ల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి లభించాయి. భోపాల్లో ప్రజా పనుల విభాగంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న జీపీ మెహ్రా పదవీ విరమణ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేస్తుండగా జీపీ మెహ్రా పేరు అధికారుల దృష్టికి వచ్చింది. దర్యాప్తులో భాగంగా భోపాల్, నర్మదాపురంలోని ఆయన నివాసాల్లో లోకాయుక్త అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో మణిపురంలోని మెహ్రా నివాసంలో 8.79 లక్షల నగదు, 50 లక్షల విలువ చేసే ఆభరణాలు, 56 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. దానాపానీలో ఓ లగ్జర్ అపార్ట్మెంట్లో భారీగా నోట్ల కట్టలు, 3 కోట్ల విలువ చేసే 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి ఉన్నట్లు తెలుస్తోంది. నర్మదాపురంలో కళ్లు చెదిరేలా ఉన్న ఆయన ఫామ్ హౌస్ చూసి అధికారులు కంగుతిన్నారు. అక్కడ 17 టన్నుల తేనెను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ నేపథ్యంలో జీపీ మెహ్రా ఆస్తులు, బినామీ పెట్టుబడులపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అసోం గాయకుడు జుబిన్ గార్గ్ హత్య కేసులో 2 భద్రతా సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని నందేశ్వర బోరా, పరేష్ బైష్వాగా గుర్తించారు. అసోం పోలీసు విభాగానికి చెందిన ఆ 2 జుబిన్ గార్గ్ వద్ద 7 ఏళ్ల నుంచి వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 7కు పెరిగింది. 2 ఏళ్లలో వారి బ్యాంకు ఖాతాల్లో ₹1 కోటికి పైగా లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జుబిన్ గార్గ్ భద్రతా సిబ్బందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆయన బంధువు డీఎస్పీ సందీపన్ గార్గ్ను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్కు కొత్తగా క్షిపణి వ్యవస్థలను సరఫరా చేయడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
పాకిస్తాన్కు అత్యాధునిక క్షిపణులు సరఫరా చేసేందుకు అమెరికా ఆమోదం తెలిపినట్లు వార్తలు వెలువడడంతో అగ్రరాజ్యం వివరణ ఇచ్చింది. గతంలో పాకిస్తాన్ సహా ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆయుధాలను సరఫరా చేస్తామని వెల్లడించింది. అయితే తాజాగా సరఫరా చేసే ఆయుధాల్లో సామర్థ్యం పెంపు ఉండదని అమెరికా స్పష్టం చేసింది. భారత్లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్, నిర్వహణ వనరుల డిప్యూటీ కార్యదర్శి మైకేల్ జే ఎర్రిగాస్ ఇవాటి నుంచి ఈ నెల 14 వరకు భారత్లో పర్యటించనున్నారు. బాధ్యతలు చేపట్టే ముందే ద్వైపాక్షిక చర్చల కోసం సెర్గియో గోర్ ప్రత్యేకంగా భారత్లో పర్యటిస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ద్వైపాక్షిక అంశాలపై చర్చించడానికి భారత అధికారులతో వీరు సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, సురక్షితమైన, బలమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించడానికి భారత్తో కలిసి అమెరికా పనిచేస్తూనే ఉంటుందని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్, అమెరికా మధ్య సుంకాలు, H-1B వీసా ఫీజుల పెంపు వంటి అంశాల కారణంగా ఏర్పడుతున్న సమస్యల సరిదిద్దేందుకే ఈ పర్యటన ప్రాధాన్యతగా పేర్కొంది. భారత్లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ను ఇటీవల ట్రంప్ ప్రభుత్వం నియమించింది. ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఐపిబి ఆమోదించిన నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం సూచన. ఈ నెల 13న ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, లోకేష్. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై 14న రైడెన్తో ఒప్పందం. 84,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మరో 7 నిందితులు. తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేసిన ఎక్సైజ్ అధికారులు. హైదరాబాద్ బంజారాహిల్స్లో అత్యంత విలువైన ఆక్రమణను తొలగించిన హైడ్రా. 750 కోట్ల రూపాయల భూమికి విముక్తి కల్పించిన అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీ విస్తృత చర్చలు. 2-3 రోజుల్లో ప్రకటిస్తామని రామచంద్రరావు వెల్లడి. విజయంపై విశ్వాసం. శబరిమలలో బంగారం అవకతవకలపై సమగ్ర దర్యాప్తునకు కేరళ హైకోర్టు ఆదేశాలు. 6 వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్కు ఆదేశాలు. వెనజువేలా ఎంపీ మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం. సైనికీకరణకు వ్యతిరేకంగా పోరాడినందుకు ప్రకటించిన అకాడమీ. ఈటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.